గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో నేను డిలీషన్ ఆఫ్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం కదా. డిలీట్ ఎలా చేయాలనే ప్రాక్టికల్గా ఇప్పుడు చూస్తాను. దానికోసం అమెజాన్ అకౌంట్కి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఈఎఫ్ఎస్ అని సెర్చ్ చేస్తాను. ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ కదా. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. చూస్తున్నట్లయితే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిలీట్ అయిపోతుంది. వన్స్ మనం డిలీట్ చేసామంటే మనకి రికవర్ రాదన్నమాట. ఇక్కడ ఏంటి డిలీట్ టోటల్ ఐడి ఉంది. ఈ టోటల్ ఐడి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కన్ఫర్మ్ రావాలా. దిస్ ఈస్ రిక్వైర్డ్ యాక్షన్ కెనాట్ బి దిస్ యాక్షన్ పర్మనెంట్ సిస్టమ్ ప్లాస్టిక్ ఫైల్ సిస్టమ్ టోటల్ కాపీ చేసుకోండి. ఎక్కడ గ్రూప్ ఫస్ట్ డిలీట్ చేద్దాం. ఎసిటీ ఇన్సూరెన్స్ చేద్దాం. సో నెక్స్ట్ స్కోర్లో చేసుకుని మనం సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ సెక్యూరిటీ గ్రూప్ని డిలీట్ చేసుకోండి. యాక్సెస్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ యాక్సెస్ క్లిక్ చేసుకొని డిలీట్ సెక్యూరిటీ గ్రూప్. టోటల్ డిలీట్ చేసుకోవాలి. ఇవన్నీ డిలీట్. చూసుకున్నట్లయితే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ డిలీట్ చేయాలి కదా. మనం ఇక్కడ ఏంటంటే ఇది కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. కన్ఫర్మ్ డిలీట్. ఒకసారి డిలీట్ చేస్తే మనకి అగైన్ మళ్ళీ రికవర్ అవ్వాలన్నమాట. రిఫ్రెష్ అగైన్ ఇక్కడ డిలీట్ అవుతుంది. ఓకే, ఇలా ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ని డిలీట్ చేసుకుంటాం. రిఫ్రెష్ అగైన్, రిఫ్రెష్ అగైన్, రిఫ్రెష్ అగైన్. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ EC2కి వెళ్ళి మన ఇక్కడ ఇన్స్టెన్స్ రన్ అవుతున్నాయి, సర్వర్స్ రన్ అవుతున్నాయి కదా. ఈ సర్వర్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, దీని రెండు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టర్మినేట్ చేసుకోవచ్చు, ఆర్ స్టాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టోటల్గా టర్మినేట్ చేస్తే మనకు రివర్ట్ బ్యాక్ అనేది రావన్నమాట. ఓకే, బీ కేర్ఫుల్గా మనం టర్మినేట్ చేసుకోవాలి. క్లియర్. ఇవి టర్మినేట్ అయిపోతున్నాయి. షట్ డౌన్ అయితే టర్మినేట్ అవుతుంది. తర్వాత ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్కి వెళ్తే ఇక్కడ చూసినట్లయితే మనకి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ డిలీట్ అవుతుంది. సమ్ టైం తీసుకుంటుంది అనమాట. సమ్ టైం తీసుకొని మనకు డిలీట్ అయిపోతుంది. ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీకు రావచ్చు. వన్స్ క్లిక్ చేసుకుని టోటల్ కాపీ చేసుకుంటే ఎందుకు రావట్లేదు అంటే ఆల్రెడీ మనం డిలీట్ చేసినాం అనమాట. డిలీట్ చేసిన తర్వాత మనం కొంచెం రీఫ్రెష్ చేసిన తర్వాత మనకి 2-5 minutes లో మనకి డిలీట్ అయిపోతుంది. ఓకే, రిఫ్రెష్ అయ్యాం. మనం ఇలా ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ని మనం ఇక్కడ డిలీట్ చేసుకుంటాం. సో ఇట్లా ఇక్కడికి వెళ్ళినట్లయితే EC2 సర్వర్స్ కూడా మనం ఇట్లా రిమూవ్ చేసేసుకుంటాం. టర్మినేట్ అయినా చెక్ చేసుకో. షట్ డౌన్ అవుతుంది, రిఫ్రెష్ అయ్యాం, టర్మినేట్ అయిపోయింది. ఇలా మనం ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ని డిలీట్ చేసుకుంటాం. సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఫిల్ చేయండి. డెవలప్ మీద కోసం వస్తుంటే గంట సర్వీస్ ప్రైవేట్ నుంచి మా టీం కల్చర్ కావండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.